చూస్తే ఎక్కడ కూడా ప్రార్థన ప్రారంభం అవ్వలేదు. కానీ 4వ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చేసరికి ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన మొదలైంది. అప్పుడే ప్రారంభమైంది యెహోవా నామమున ప్రార్థన చేయటం. హల్లెలూయా. యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలైంది. అంతకుముందు ప్రార్థన చేయలేదండి అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేసి ఎనోషు పుట్టిన తర్వాత మోకరించడము, యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైంది. చేతులెత్తి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ప్రభుతో మాట్లాడటం వేరు, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయడం వేరు. మరి ఆ ప్రార్థనలో ఉన్న అద్భుతం ఏంటంటే, ఈ ప్రార్థనలో ఉన్న అద్భుతం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషును పేరు పెట్టెను.